హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీస్పీడియా. ఈ వీడియోలో మనం ఇండియాలో ఉన్న కొన్ని బ్యాంక్స్కి యాక్చువల్గా ఎంత మీనింగ్ ఉందో అండ్ ఏ పర్పస్తో స్టార్ట్ చేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ది ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ వచ్చేసి ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, వాటికి లాంగ్ టర్మ్ లోన్స్ ఇవ్వడానికి లేదా వాటికి కొంచెం సపోర్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు మెయిన్గా. కాకపోతే తర్వాత అన్ని సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ బ్యాంక్ వచ్చేసి 1894లో స్వదేశీ మూవ్మెంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. దీని ఎయిమ్ వచ్చేసి బ్రిటిష్ బ్యాంక్ని ఆపేసి ఇండియన్ బ్యాంక్ని యూస్ చేసి ఇండియన్కి కొంచెం సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి ఫుల్ ఫామ్ వచ్చేసి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే హౌసింగ్ లోన్స్ ఇవ్వడానికి, మెయిన్గా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి హౌసింగ్ లోన్స్ ఇవ్వడానికి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఈ బ్యాంక్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి కదా, లైక్ రోడ్స్, అలాగే ఇంకా టెలికామ్ సర్వీసెస్, వీరికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జిమ్ బ్యాంక్. ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. దీని మెయిన్ ఏమంటే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి లేదా మన కంట్రీకి ఏదైనా అవసరమైనవి ఇంపోర్ట్ చేయడానికి యూజ్ అయ్యేలాగా ఈ బ్యాంక్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి నాబార్డ్ బ్యాంక్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ బ్యాంక్ మెయిన్ ఏం వచ్చేసి రూరల్ ఏరియాస్ని డెవలప్మెంట్ చేయడం కోసం, దాంతోపాటు ఫార్మర్స్కి సపోర్ట్ చేయడం కోసం అండ్ అగ్రికల్చరల్ ఉంటాయి కదా రిలేటెడ్, వాటికి లోన్స్ ఇచ్చి వాటికి సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్. ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది కూడా వచ్చేసి ఇండస్ట్రీని సపోర్ట్ చేయడం కోసం, అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్స్ ఇవ్వడం, వాటికి లేదా మీద ఏదైనా సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి సిడ్బీ బ్యాంక్ అంటే ఎస్ఐడిబిఐ. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ అంటే ఎంఎస్ఎంఈస్ అంటారు కదా, మైక్రో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజ్, వీటిని ఎంఎస్ఎంఈస్ అంటారు. వీటికి సపోర్ట్ చేయడం కోసం, అంటే ఫినాన్షియల్గా కానీ ఏదైనా లోన్స్ ఇలా ఇస్తూ ఉంటారు కదా, వాటికి సపోర్ట్ చేయడం కోసం వీటిని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్బిఎల్ బ్యాంక్ అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. ఈ బ్యాంక్ వచ్చేసి ఇండియా మొత్తం కాదు, వెస్ట్రన్ ఇండియాకి స్మాల్ బిజినెస్ పర్సన్స్ కానీ లేకపోతే ట్రేడర్స్ కానీ సపోర్ట్ చేయడం కోసం స్టార్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే బ్యాంక్ నేమ్స్లో చాలా స్ట్రాంగ్ మీనింగ్ ఉంది. అవన్నీ ఒక్కొక్కటి ఒక్కో సెక్టార్ని డెవలప్మెంట్ చేయడం కానీ, లేదా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయడం కానీ, లేదా రూరల్ ఏరియా సపోర్ట్ చేయడం కోసం కానీ స్టార్ట్ చేశారు. కానీ తర్వాత అన్ని ఫుడ్ సర్వీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇలాంటి ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ అండ్ నాలెడ్జ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయాలో కూడా కామెంట్ చేయండి.